మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? సో మీ అందరు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కువ మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చనే అడిగేసింది నా కూతురు ఫస్ట్. కాకపోతే పర్సనల్లీ నో రిలీజియస్ ఫీలింగ్, నో క్యాస్ట్ ఫీలింగ్స్. ఏంటి నీలాగే ఉంటారా? నేను తెయ్యము. అరేంజ్డ్ మ్యారేజ్ సొసైటీలో చాలా జరుగుతున్నాయి. ఓకే, లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అయిన ఉన్నాయి, అరేంజ్డ్ మ్యారేజెస్ ఫెయిల్ అయిన ఉన్నాయి. ఓకే, ఎప్పటి నుంచో ఉన్నాయి. నువ్వు నీ ఫీలింగ్స్ ఏంటి? సో నాకు అలా ఏం పర్టికులర్గా లేదండి. తాళమాడ పశువు నన్ను కొంచెం పూచుకోవే, ఒక పని జరణం ఒక పరిమరణం. ట్విన్స్ని పెంచడానికి అన్నిటికన్నా కష్టంగా అనిపించింది ఏంటి? 18 yearsకి నాకు ఏమీ తెలీదు, వీళ్ళకి 18 yearsకి అన్నీ తెలుసు. 18 days వాళ్ళు హెరాస్మెంట్స్ చేయడాలు, అలానే లవ్ మ్యారేజ్లో నా పర్సనల్ దీనికి వచ్చేసరికి నేను ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా. లవ్ మ్యారేజ్కి నేను అగెన్స్ట్ ఏం కాదు, నాకు క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు, ఏమీ లేవు. నాకున్నవి ఒకటి, నాకు అస్సలు డ్రింక్ హ్యాబిట్ ఇష్టం ఉండదు. గైస్, వెల్కమ్ బ్యాక్ టు సో కాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎస్, ఈరోజు వీడియో ఆల్రెడీ మీ thumbnail చూసేసారు. Q&A, అవర్ ఫస్ట్ Q&A విత్ అవర్ క్యూట్ డాటర్స్. సో ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే, అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అందరూ రోజు అడుగుతున్నారు. ఐ విల్ ట్రై టు మేక్ సూన్. ఆల్టర్నేట్ డేస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడైతే మేము నలుగురము దుబాయ్లో ఉన్నాము ప్రజెంట్ ఆల్ టుగెదర్. సో వీ ఎంజాయ్డ్ అలాట్ అండ్ వీ ఎంజాయ్ అవర్ సెల్స్ ఆల్రెడీ. అంటే ఎందుకు ఎంజాయ్డ్ అని చెప్పానంటే అంతా అయిపోయింది ఆల్మోస్ట్. మేము ఇంకా వెళ్ళిపోయే టైం దగ్గర వచ్చిందనమాట. ఎవరికి వాళ్ళం డిస్పస్ అయిపోతూ ఉన్నాము. సో ఎనీవేస్ మా ఆయన ఒక్కరిని వదిలేసి మేమందరం వెళ్ళిపోతున్నాం. మా ఆయన మమ్మల్ని తగిలేస్తూ ఉన్నాడు. గైస్, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ ఇచ్చేసి అండ్ హైప్ చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్యూరియస్గా ఉండబోతోంది. లాస్ట్ ఇన్ని రోజులుగా మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈరోజు నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాము. అండ్ నా కూతుర్లు క్యూట్గా, అలాగే ఇంకా ఎలా చెప్పాలంటే ఇంకా మంచిగా కూడా క్వశ్చన్స్ అడగడానికి రెడీ అయిపోయారు. సో గైస్, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అస్సలు లేట్ చేయకుండా. మీరైతే లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారులేండి. అండ్ లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి వెళ్ళిపోదాం. సో గైస్, లెట్ us స్టార్ట్. ఏమైనా చెప్పాలా మన వీడియోస్ కోసం, ఛానల్ కోసం? హలో. హాయ్ హలోనా, అంతేనా? ఓకే, హాయ్. ఇంకా నువ్వు హాయ్ చెప్పు. నా పేరు మిత్ర. నమస్కారం. ఎస్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ సో కాల్ సుధా ఛానల్. హాయ్ చెప్పు అందరికి. హాయ్ టు ఆల్. ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్, అలాగే మా గురించి కొన్ని మీ అందరికీ. ఇప్పుడు నా ఇంట్రో చేశాను నేను, అందులో నా గురించి మోస్ట్లీ చెప్పాను. అండ్ మా అందరి గురించి, అలాగే మీరు అడిగే అన్ని క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చేసేద్దాము. సో Q&A అనేది చాలా నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మీ అందరితో షేర్ చేసుకుందామని. సో లెట్స్ గో గైస్. ఇంట్రడ్యూస్ చేసుకోండి ఫస్ట్. ఇంట్రడ్యూస్ అంటే ఆల్రెడీ తెలుసు కదా అందరికీ. చెప్పండి పేర్లు. మై నేమ్ ఇస్ అనిల్ కృష్ణ, వర్కింగ్ యాజ్ ఏ ఫైనాన్స్ మేనేజర్ ఇన్ దుబాయ్. నా పేరు సుధాకృష్ణ, మీ అందరికీ తెలుసు. ఐ సుధారాణి పేడాడ. సో మా ఆయన అనిల్ కృష్ణ అంపోలు, సుధాకృష్ణ అంపోలు. అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సోషల్ వర్కర్ యాజ్ వెల్ యాజ్ ద క్యూటెస్ట్ మామ్ టు మై కిడ్స్. దట్స్ ఇట్. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? సో మీ అందరు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కువ మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చనే అడిగేసింది నా కూతురు ఫస్ట్. సో ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేసింది. సో మనం అయితే ఆన్సర్ ఇచ్చేద్దాం. యాకన్నా అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. సో అందరూ చెప్తారు లవ్ కమ్ అరేంజ్డ్ అని, మాది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. ఇది వింత, అందుకే ఎవరు మీరు అడుగుతుంటే నేను ఈజీగా చెప్పలేకపోతున్నాను అనమాట. సో అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. సో సింపుల్గా చెప్పేస్తాము ఎలా హ్యాపెండ్ ఏంటనేది. సో డీటెయిల్డ్గా అనేది మా ఇద్దరం ఒకసారి కూర్చున్నప్పుడు డీటెయిల్డ్గా చెప్తాము. సో అప్స్ అండ్ డౌన్స్, లేకపోతే మేము ఫేస్ చేసిన అన్నీ తర్వాత. అండ్ ఇప్పుడైతే సింపుల్గా చెప్పేస్తాము. చెప్పు. పర్లేదు, అన్నీ నేనే మాట్లాడేస్తున్నాను. చెప్పి డీటెయిల్గా చెప్పు. డీటెయిల్గా అంటే షార్ట్ డీటెయిల్.
డీటెయిల్డ్ అయితే కాదు, షార్ట్గా స్వీట్గా అరేంజ్డ్ కమ్ లవ్ అని ఎందుకంటున్నామంటే మాది యాక్చువల్గా పెళ్లి చూపులే జరిగినాయి. సో పెళ్లి చూపుల తర్వాత బ్రేక్ వచ్చిందనమాట. బ్రేక్ ఇన్ ద సెన్స్ ఒక 3 to 4 months మాకు బ్రేక్ వచ్చింది. బ్రేక్ అంటే ఇంకా వద్దనుకుని ఎవరికి వాళ్ళం వెళ్ళిపోయాం, ఎవరు అలా అయింది. సో దెన్ మేమిద్దరం అప్రోచ్ అయ్యామన్నమాట. ఇంక ఇంట్లో ఫ్యామిలీకి తెలియకుండా మేమిద్దరం కలిసి అలా లవ్ లాగా వెళ్తూ లవ్ మ్యారేజ్ లాగా అయింది. సో ఇప్పుడు మేము లవ్ చేసుకుంటున్నాము. సో ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ నేను అంటే లైక్ అలానే బిఫోర్ మ్యారేజ్ లవ్ లేదని చెప్పను, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మోర్ లవ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము కదా. ఎస్ ఎస్. ఓకే, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద ఒక పేస్టా బేస్డా బేసిస్ మీద ఒక మ్యారేజ్కి బేస్ ఏంటి, ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? మా ఆయన చెప్తారు సింపుల్గా. అవతల వాళ్ళ తాలూకా ఇష్టాలకు కానీ మనం రెస్పెక్ట్ ఇస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకోటి ఇంకేదో అడిగింది. బేస్ ఫర్ మ్యారేజ్ ఓవర్కమ్ చేయాలి అలాగూ. మిస్అండర్స్టాండింగ్స్ అలా ఓవర్కమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడు వస్తాయంటే మనం అవతల వాళ్ళ ఇష్టానికి రెస్పెక్ట్ చేయకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు అది ఓకే, క్యాజువల్గా చెప్పాలి, నా దగ్గర ఉంది. క్యాజువల్గా చెప్పాలంటే ఎలా చెప్తావు? అంటే ఇప్పుడు జోక్గా చెప్పాలనుకో, ఎలా ఓవర్కమ్ చేయాలి మిస్అండర్స్టాండింగ్స్ అంటే? నథింగ్, వెంకటేష్ లాగా ఎలాగ అనుకోవడం అంతే. అవునా? నేను అలా అనుకోవట్లేదు. ప్రెషర్ తగ్గించుకోవడం. నేను అలా అనుకోవట్లేదు. పర్స్పెక్టివ్లో చెప్పండి. నేను అలా అనుకోవట్లేదు. మా ఆయన అయితే నేను చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశానంటే సింపుల్గా కాలు పట్టేయడమే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఎందుకంటే ఆయన చేసేది అదే. సో మిస్అండర్స్టాండింగ్స్ అంటే జోక్గా చెప్పాలంటే సింపుల్గా కాళ్ళు పట్టేస్తే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. సో ఎనీవేస్ బేస్ ఏంటి అంటే మా ఆయన చెప్పినట్టు ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ట్రస్ట్ అండి. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రస్ట్. సో బిలీఫ్, ఒకరి మీద ఒకరికి నమ్మకం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ట్రస్ట్, అదే కాకుండా బేస్ ఇన్ ద సెన్స్ అంటే పెళ్ళి కాకముందే మరి యాక్చువల్ క్వశ్చన్ ఏంటమ్మా, పెళ్ళికి బేస్ ఏంటా? పెళ్ళికి బేస్ ఏంటి అంటే ట్రస్ట్ అని ఎలా అంటాము? ఎందుకంటే కొంతమంది తెలియకుండా ఉంటాం కదా. ఇప్పుడు పెళ్లి చూపుల్లో పెళ్ళి అయిందంటే దానికి ట్రస్ట్ ఎలా అవుతుంది, తను ఏంటో మనకు తెలియదు. బట్ లేటర్ ఆన్ మనం ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోవడం, సో ఇవి లాంగ్ రిలేషన్షిప్స్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. యా, అగ్రీ. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? మా టూత్పేస్ట్లో స్వీట్ ఉంటుంది. వావ్. ఎందుకంటే అది ఇలాచీ టూత్పేస్ట్. యా. ఓకే, మీ చైల్డ్హుడ్ని మీరు ఎక్కడ స్పెండ్ చేశారు? మొత్తం వైజాగ్. చైల్డ్హుడ్ అంటే మొత్తం ఇంకా వైజాగ్. అందరు ఫ్రెండ్స్ అంటే ఒక 3-4 మెంబర్స్ ఉండేవారు. వాళ్ళతోనే లైఫ్ అలా వెళ్ళిపోయింది. ఇంకా వైజాగ్ ఎవ్రీథింగ్. ఎస్, ఫర్ మీ నాదైతే అంత సొంతూరులోనే, యాక్చువల్లీ శ్రీకాకుళమే. సో మా హస్బెండ్ కూడా శ్రీకాకుళమే. సో యాక్చువల్గా నాకు చిన్నప్పుడు అంటే ఇంకా బీభత్సం అనమాట. మీకు చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, ఇంకా మగాడి కంటే అంత ఘోరంగా ఉండేది. సో 24 గంటలు ఊరి మీదే ఉండేదాన్ని, బాయ్ డ్రెస్లో ఉండేదాన్ని, బాయ్ కట్టే ఇంకంతే. అంటే డిస్క్రిమినేట్ చేయడానికి కూడా నేను ఒప్పుకునేదాన్ని కాదు. స్టిల్ నేను అమ్మాయిని డిస్క్రిమినేట్ చెయ్యను. దట్స్ వై నేను నా కూతుర్ని అంతగా ప్రేమిస్తాను. అండ్ అది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. దట్స్ ఇట్. మమ్మీ బేసికల్లీ శ్రీకాకుళంలో పెరిగింది, డాడీ ఒరిజినల్లీ శ్రీకాకుళం నుంచి కానీ వైజాగ్లో పెరిగారు. అంటే మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏమవుదా అనుకున్నారు, అండ్ అప్పటి నుంచి లైఫ్ ఇప్పుడు ఎలా చేంజ్ అయింది, ఏమేమి చేంజెస్ వచ్చాయి లైఫ్లో? నా డ్రీమ్ బిజినెస్ మ్యాన్ అవ్వాలని. కాకపోతే నేను పెరుగుతున్న కొద్దీ నాకుండే క్యారెక్టర్ వాటికి బిజినెస్ సెట్ అవ్వదేమో అనుకుంటున్నా. బట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను అంటే ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు కంపేర్ టు మైనస్ ఇన్ఫినిటీ వాట్ వి రీచ్డ్ ఇస్ డీసెంట్లీ యాక్సెప్టబుల్ థింగ్. ఓకే. సో నేనైతే చాలా అనుకున్నామండి. నేను అనుకోవడం కాదు, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మా మదర్, ఫాదరు, రిలేషన్స్, ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు డాక్టర్ సుధా అని పిలిచేవాళ్ళు. అలాగే తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత యాక్టర్ సుధా, యాక్టర్ అంటే యాంకర్ అయినా అవుదాం అనుకున్నాను. నాకున్న వాయిస్కి లేకపోతే నాకున్న స్పీడ్కి అలాగా యాక్టివ్గా ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. సో ఆ వే ఆఫ్ అంటే లైక్ నాకు ఇంట్లో సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ అలా ఏమీ లేదు. మనకు తెలుసు కదా, శ్రీకాకుళం రూరల్ నుంచి అటువైపు నుంచి మనకి ఈ మీడియా సైడ్ కానీ ఈ సినిమా సైడ్ కానీ అంత సపోర్ట్ ఉండదు. సో అలాగే ఎక్కడ ఛానల్ కూడా లేదు. ఐ మీన్
దాన్ని ఏమంటారంటే ఒక ఛానల్ అంటాం కదా త్రూ, అలాంటిది ఏమీ లేదు దానివల్ల ఇంకా ఇలాగా. బట్ ట్రస్ట్ మీ, సో ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ దిస్ లైఫ్. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మా ఆయనతోని మా పిల్లలతోని ఉన్నందుకు. ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ బ్లెస్డ్ అంతే. మీ లైఫ్లో మీ పక్కనే నించొని మీకు సపోర్ట్ చేసిన ఒకరు ఇద్దరు ఫ్రెండ్స్ నేమ్ చేయండి. నాకు ఫస్ట్ అమ్మ ఆన్సర్ చేస్తుంది. ఓకే. ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా నాకు తెలిసి వచ్చిన తర్వాత పెళ్ళి టైంలో ఫ్రెండ్స్ అంటే నాకు పుష్ప అండ్ నిమ్మకాయ వాళ్ళిద్దరు కూడా వీడియోస్ చూస్తారు. సో ఐ మీన్ చూస్తారని కాదు, సో వాళ్ళు చూస్తారు, మీకు తెలుస్తుందని చెప్తున్నాను. సో వాళ్ళిద్దరు చాలా సపోర్టివ్గా ఉన్నారు, నా ఓన్ సిస్టర్స్ లాగే సపోర్ట్ చేశారు. సో ఆల్వేస్ ఐ లవ్ దెమ్. సో మిస్ యూ గైస్. ఫర్ మీ కోర్మా నిద్దట్లో లేచి అడిగినా చెప్తాను, చాలా ఎక్కువ బాండేజ్ ఉంది వాడితోనే. ఇంకా అంతే అన్నట్లుగా ఆడే. సో మాకు మేము ఒక ఏజ్ వచ్చేందాకా మాకు ఓన్ బాబాయ్ అని కూడా, అంటే మాకు ఓన్ బాబాయ్ అనే తెలుసు ఎప్పుడు చిన్నప్పటి నుంచి. అవుటర్లా కాకుండా. సో మీరు చూసారు కదా ఆల్రెడీ వీడియోస్లో, వీళ్ళ బర్త్డే వీడియోస్లో వాటిల్లో కోర్మా అని చెప్పి చాలా జోవియల్గా ఉంటాడు, ఇంకా ఫన్ కంటిన్యూస్గా ఉంటుందని చెప్పి. సో తను అనమాట. సో తను చిన్నుకి ఇంకా ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ అంతా. సో కోర్మా ఎట్టి అని పిలుస్తాం మేమైతే. టింకీ ఆల్సో కాల్ యాజ్ ఎట్టి. ఓకే, మీకు ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు? ఇక్కడ అందులో ఎవరితో క్లోజ్గా ఉండేవారు? సిస్టర్, 2 బ్రదర్స్ ఉన్నారు. నాకు బాగా క్లోజ్ మా సిస్టర్. సో అంతే కదా, సిబ్లింగ్స్ నాకైతే 5 మెంబర్స్ అండి మేము టోటల్గా. సో నాకైతే అందరితో మస్తు క్లోజ్, మామూలుగా కాదు, వివత్సంగా ఉండేదాన్ని. అక్క బాగా ఎల్డర్, కానీ మమ్మల్ని చిన్నపిల్లలా టేక్ కేర్ చేసేది. అండ్ అన్నయ్యలు కూడా, మాకు అన్నయ్యలకి డిఫరెన్స్. సో తమ్ముడు నాతో ఎక్కువ క్లోజ్ కాబట్టి ఇంక్లూడింగ్ మేము వాష్రూమ్కి వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం, అలా ఉండేదన్నమాట. సో వాడు ట్విన్స్ని పెంచడానికి అన్నిటికన్నా కష్టంగా అనిపించింది ఏంటి? నేనే కదా ఫస్ట్ ఆన్సర్ చేయాలి. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వి బ్లెస్డ్, మాకు వాళ్ళు రావడం, వాళ్ళతో మా లైఫ్. సో స్ట్రగలింగ్ అవన్నీ అంటే ఉన్నాయి, లేదని ఎవరు చెప్పినా కూడా అది కాదు, ఉంటాయి. ఎందుకంటే పిల్లల్ని పెరుగుతున్నప్పుడు మనం టేక్ కేర్ చేయడము. నైట్ ఎక్కువగా మేము స్ట్రగుల్ అయింది, నైట్ నిద్రపోయేప్పుడు. హెల్త్ ఎప్పుడైనా బాగాలేదంటే చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం, ఎందుకంటే ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరికి వచ్చేసేది. సో ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు మేము చాలా సఫర్ అయ్యేవాళ్ళం, భయం వేసేసేది అనమాట ఎక్కువ. ఒకరికి వచ్చినప్పుడు ఇంకొకరిని అమ్మ అయింది, ఇంకొకరిని చూసుకోవాలి ఇంకా. సో అది మాకు చాలా దూరంగా ఉండి కూడా హెల్త్ బాగాలేనప్పుడు ఎంత ఖర్చైనా పర్లేదు హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఎంత ఖర్చైనా పర్లేదు, రాత్రి పగలు తిప్పుతూనే ఉండేవాళ్ళం అనమాట. సో అది మాకు బాగా కష్టమైన ఇది, ఎందుకంటే భయం వేసేది. కానీ నాకన్నా నువ్వు చెప్పావు కదా, మెయిన్ హార్డ్ థింగ్ అదే, మిగతావన్నీ ఏమి కాదు. మన నలుగురిలో ఎవరు ఎక్కువ ఎమోషనల్, ఎవరు ఎక్కువ స్ట్రాంగ్? నలుగురిలో సో ఒక చెప్పు. మీరుతో చెప్పాలి. మీరు చెప్పండి, మరి మీరు స్టార్ట్ చేయండి. ఎవరు ఎక్కువ ఎమోషనల్ అంటే స్ట్రాంగ్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. నువ్వు కళ్ళు కొట్టుకుని నీ పేరు చెప్పమని అంటే చెప్పడండి. టు బి ఫ్రాంక్లీ మా వైఫ్ మిత్ర ఇద్దరును స్ట్రాంగే, ఎమోషనల్ స్ట్రాంగ్ రెండును. మీరా ఎమోషనల్ సెన్సిటివ్ రెండును. ఓకే, నేను సెన్సిటివ్, ఎమోషనల్, బయటకు కనిపించినాను అంతే. సో ఇప్పుడు మీరా చెప్తుంది. సో నలుగురిలోని ఎమోషనల్ డాడీ, స్ట్రాంగ్ మమ్మీ. రియలీ కాదు, ఆగండి. ఎమోషనల్ మమ్మీ, స్ట్రాంగ్ నింకి డాడీ. నీ పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ చెప్పాలి. ఎమోషనల్ అమ్మ, డాడీ స్ట్రాంగ్. అవునా? రియలీ? అంటే మా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్ట్రాంగ్ అంట మిత్ర నేను, బట్ నా కూతురు నేను స్ట్రాంగ్ అనిపించలేదంట, అంటే మోర్ ఎమోషనల్ అనిపించిందంట. ఓకే, అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తానంటే స్ట్రాంగ్ అవునా కాదా చూసే వాళ్ళని బట్టి తెలుస్తుంది. నా కూతుర్లకి ఏంటంటే ఇంట్లో
నన్ను చూస్తారు, నన్ను ప్యాంపర్ చేసుకుంటూ చూస్తారు కాబట్టి ఆ విధంగా అనిపించవచ్చు. బట్ మీరందరికీ ఏమనిపిస్తుంది అంటే సుధక్క చాలా స్ట్రాంగ్, లేదు మీరు లైక్ టైగర్ అలా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. సో మా ఆయన కూడా నన్ను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాడు. రెండు బ్యాలెన్స్ చేస్తాం అంటే ఆయన చెప్పారు కదా ఎమోషనల్ కూడా అని, మోర్ ఎమోషనల్, చిన్నదానికి ఏడ్ చేస్తూ ఉంటాను. సో అదనమాట. సో ఏంటంటే నా గురించి నేను ఎలా చెప్పాలి, స్ట్రాంగ్గా చెప్పేసావు కదా, చెప్పాను. నువ్వు చెప్పాలి. నేను స్ట్రాంగ్గా కాదా అంటే 50-50. నువ్వు ఆన్సర్ చెప్పు. నలుగురిలో స్ట్రాంగ్ ఎవరు? యా, నలుగురిలోకి వచ్చేసరికి మా ఆయన స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలంటే, యా తన ఫ్యామిలీ వరకు ఏదైనా వస్తే మాత్రం హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో ఫ్యామిలీని చాలా బాగా టేక్ కేర్ చేస్తాడు. లవ్తో పాటు కేరింగ్ కూడా చాలా ఎక్కువ. అండ్ మిత్ర చాలా స్ట్రాంగ్ అండ్ ఎమోషనల్, బట్ సేమ్ మా ఆయనలాగా ఎక్స్ప్రెస్ చేయదు. మీరా సేమ్ నాకులాగే ఇప్పుడు దానికి ఏడ్ చేసి, నాకంటే మోర్ అనమాట, నాకంటే 50% 100% ఎక్కువ. చిన్న చిన్న దానికి ఏడ్ చేస్తూ ఉంటుంది. బట్ తను కూడా స్ట్రాంగే, నాలాగే 50-50. ఎస్. మీరు పెద్ద అవుతున్నప్పుడు మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ మూవీస్ బోల్డ్ ఉన్నాయి. బాగా ఫేవరెట్ మూవీ చెప్పాలంటే ప్రేమలేఖ. ఎస్. నాకైతే నేను స్పిరిచువల్ కమ్ డివోషనల్ పర్సన్ కాబట్టి నాకు ఎందుకో తెలియకుండానే అన్నమయ్య బాగా ఇష్టం. అలాగే ఒకే ఒక్కడు సినిమా, సఖి, 3 సినిమాలు ఇష్టం. ఏ సాంగ్ మీకు మీ టీనేజ్ని గుర్తు చేస్తుంది? ప్రేమలేఖ సాంగే నీ పిలిపే ప్రేమ గీతం. ఆల్రెడీ మీరు విన్నారు. నీ పిలుపే ప్రేమ గీతం. ఆల్రెడీ మీరు విన్నారు కదా గైస్, మనకి లాస్ట్ టైం వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్లో మనోడు పాడాడు, మీకు వినిపించాను కూడా. తన ఫేవరెట్ సాంగ్ అది. సో నాకు వచ్చేసరికి నెల్లూరు నెరజానా సాంగ్. అండ్ యా, నేనే అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మన నలుగురిలో ఎవరు బాగా సింగ్ చేస్తారు, పాడతారు? ఇది ఎలా ఉందంటే, నా పేరు చెప్పండి, నేను అడుగుతున్నాను, మీకు తెలుసు నా పేరు. మమ్మీ ఆబ్వియస్లీ ఒక్కొక్కరు గొంతులు ఇక్కడ డాంకి. గైస్ ఒక్క నిమిషం. యాక్చువల్గా ఇది నేను షార్ట్ లో కూడా పెడతా. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఒక లిరిక్, ఒక పల్లవిలో ఫస్ట్ పల్లవి అండ్ ఐ మీన్ 2 lines ఆఫ్ లిరిక్స్ నేను ఇప్పుడు పాడతాను అనమాట. సో దాన్ని నలుగురం పాడతాం, ఎవరు బాగా పాడతారో చెప్పండి. సో ఓకే. మరి బాలసుబ్రహ్మణ్యం పెట్ట సుబ్రహ్మణ్యాన్ని పక్కన అంత సీన్ లేదు. మా ఆయన నన్ను బాలసుబ్రహ్మణ్యంతో పోల్చారు. పెట్ట సుబ్రహ్మణ్యాలు అనుకున్నాం కదా. పెట్టంటే పెంట. ఓకే 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 పాడతాను. సో సేమ్ లిరిక్స్ మీరు కంటిన్యూ చేయండి. మంచి సాంగ్ పాడు. పాత సాంగ్ నెల్లూరు చాలా కొంచెం మంచిగా. నెల్లూరు నెరజాని. అమ్మా అది ఓకే, నీ పాట. అది నీ పిలిపే. ఓకే మీరు చెప్పండి అయితే, కొత్త పాట కాదు, మీడియంది. వాళ్ళు పాడతారు అమ్మా. మేఘంలో ఆకాశం ఉంది, ఆకాశంలో ఆకాశంలో. ఓకే 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 గైస్, మనం నువ్వే కావాలి సాంగ్ అంటే అది కొంచెం అందరూ పాడేదానికి ఈజీగా ఉంటుంది కదా. నువ్వే కావాలి. ఓకే గైస్, 2 lines. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగి నింగి చినుకయింది, చినికే చిటపట పాటయింది, చిటపట పాటే తాకే నేల చిలకలు వాలే చెట్టయింది, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల పువ్వై మోగాలి, అనురాగాల మువ్వై మోగాలి. ఓకే ఇప్పుడు డాడీ. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయింది, చినుకే చిటపట పాటయే, చిటపట పాటే తాకే నేల చిలకలు వాడే చెట్టయింది, రా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే అబ్బా మళ్ళీ పాడతానమ్మా, వెయిట్. ఓకే ఓకే పాడలే, ఎంతవరకు వస్తే అంతవరకు పాడు, మరి అందించగలే. సరే నువ్వు కూడా రాదని అనుకో, విను సరిగ్గా.
లే. అనగనగనగా ఆకాశం అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘంలో చెనికాయ వాలింది, చెనికాయ వచ్చి కిందకు వచ్చి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం వెనుక రాగం నింగిని కరిగించే వేళ, కరిగించింది రాగం నింగిని కరిగించింది, కరిగే చినుకే కరిగే నింగి చినుకయింది, చినుకే తెనక. అరే నేను నెల్లూరు నెల్లూరు పాడమా బెటర్ కదా, అది అయితే అందరికీ వస్తుంది. ఓకే గైస్ చెప్పానా నెల్లూరి నేను పాడతాను అదే అంటా. అదే నాకు వస్తే అప్పుడు నువ్వు పాడితే వచ్చేస్తా, రాకపోతే రాదు. చిన్నది ఒక 2 లైన్స్ నిర్జానా నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే చెప్పానా నీ అందెలకు. ఓకే గైస్ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ ముగ్గురు అది అందరికీ లిరిక్స్ వచ్చు కాబట్టి ఫస్ట్ టింకీ గడితో స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేయి. ఓకే మా ఆయనతో స్టార్ట్ చేద్దాం. మా ఆయన చాలా స్పోర్టివ్ అండి. నువ్వు ఫస్ట్ పాడమా ప్లీజ్, నువ్వు ఫస్ట్ పాడు. నేను సొంతంగా పాడమంటే పాడుకుంటున్నాను. ఓకే గైస్ నేనే ఫస్ట్ అంట, మళ్ళీ మరి మధ్యలో అందించడాలు లేవు, పాడాలి. నెల్లూరి నెల్లూరి నెరజానా, నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే, ఒక కంట నీరులుకా పెదవెంట ఉసురులుకా, నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది, అరే పారేటి సెలయేరు అలసంద్రాన కలిసినట్టు, గుండె నీ తోడుగా వెంటాడనే, అరికాలు మరచి అడవి చెట్టు పూచెనులే. ఓకే నెల్లూరి నెరజానా, నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే, ఒక కంట నీరులికే మరు కంట ఉసురులికే, నీ వల్లే ఒక పరిమరణం ఒక పరిజననం అయినది, అరే పారేటి సెలయేరు. వెరీ గుడ్ సూపర్. భయపడిపోయింది అందులో. అయ్యి నెల్లూరి నెరజానా, నిన్ను కుంకుమల్లే పూసుకోనా, నెల్లూరి నెరజానా. ఇది ఫిమేల్ వెర్షన్ పాప, మేల్ వెర్షన్ లో పాడితే సరిగ్గా రాదు. అది మేల్ది. ఓకే ఒప్పుకుంటానులేండి. నెల్లూరి నెరజానా, నే కుంకుమల్లే పూసుకోనా, నువ్వు తాళమాడ పశువు నన్ను కొంచెం పూసుకోవే, ఒక పని జరణం ఒక పరిమరణం. ఓకే దిస్ పీపుల్ ఆర్ డిస్టర్బింగ్ మీ సో మచ్. ఒక పరిజననము. నేను కూడా మర్చిపోయాను. ఓకే పాప సీరియస్, ఇంకొందా సీరియస్ పాప గైస్ ఇంకా ఉందంట. నెల్లూరి నెరజానా, నే నిన్ను కుంకుమల్లే పూసుకోనా, నువ్వు తానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నువ్వు తానమాడ నన్ను కొంచెం పసుపులాగా పూసుకోవే, ఒక పరిజననం ఒక పరిమరణం. ఇంకంతే. గైస్ డిస్టర్బ్ చేస్తున్నారు, కావాలంటే వేరేగా పాడి పెడతాను, మీకు ఫుల్ సాంగ్ పాడుతాను. మీకు కానీ కావాలంటే
మాకు ఈ పాట అనిల్ గారి ద్వారా కావాలని చెప్పేసి మీరు కింద కామెంట్స్లో పెట్టండి, నేను వేరేగా పాట పాడి మొత్తం పాట అంతా మీకు పెడతాను. చాలా నేను మర్చిపోయాను ఇప్పుడు పాట అంతా ఎవరికి చెప్పుకోవాలి బాధ. నేను ఇప్పుడు లిరిక్స్ అన్ని మర్చిపోయాను డాడీ వల్ల. Signing off, Mitra Mera and Sudha Krishna, so called Sudha. So thank you so much. Bye guys. See you soon in the next vlog. Bye. Subscribe. Subscribe.